నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉచిత వైద్య సేవల్ని ప్రజలు వినియోగించుకోవాలి. డాక్టర్ చెల్లా రామ్మోహన్ రావు. విద్యుత్ స్మార్ట్ మీటర్లు తొలగించి ట్రూ ఆఫ్ ఇంధన సర్దుబాటు ఛార్జీలు తగ్గించాలి. ప్రజావేదిక కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి కొండయ్య. కాల్వ చివరి భూమి వరకు సాగునీరు అందించి పంటలు సక్రమంగా పండే విధంగా అధికారులు, నీటి సంఘాల నాయకులు సమన్వయంతో పనిచేయాలి. శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ. కాలువ చివరి భూమి వరకు సాగునీరు అంది పంటలు సక్రమంగా పండే విధంగా అధికారులు, నీటి సంఘాల నాయకులు, సొసైటీ ప్రెసిడెంట్లు సమన్వయంతో పనిచేయాలని శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మరాజు అన్నారు. కర్లపాలెం మండలం పేరళి గ్రామంలోని చింతాయిపాలెం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ప్రెసిడెంట్లు, డైరెక్టర్ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నరేంద్ర వర్మరాజు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం హయాంలోనే రైతులకు మేలు జరుగుతుందన్నారు. గతంలో ప్రభుత్వ హయాంలో లేని విధంగా కాల్వలకు సాగునీరు విడుదల అయి రైతులు నాట్లు కూడా వేస్తున్నారన్నారు. చింతాయిపాలెం కోఆపరేటివ్ సొసైటీలో 600 మంది సభ్యులు ఉండగా 6,375 మంది రైతులు లోన్ల ద్వారా లబ్ధి పొందుతున్నారన్నారు. అనంతరం చింతాయిపాలెం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం చైర్మన్ గా మద్దిపోయిన తిరుపతయ్య, డైరెక్టర్లుగా కోసన రామయ్య, మార్పు పద్మారావు చేత ప్రమాణం చేయించారు. వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఏపూరి భూపతిరావు, రైతు సంఘం ఉపాధ్యక్షులు పమిడి భాస్కరరావు, జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, మాడ శ్రీనివాసరావు, కొమ్మట్ల కృష్ణ, చలపతి రెడ్డి, బీజేపీ నాయకులు షేక్ భాషా, జనసేన పార్టీ నాయకులు చిలకల సురేంద్ర, ముర్సూరి రామరాజు, కట్టా సుజాత, సయ్యద్ రఫీ, పఠాన్ అహ్మద్ భాషా, కరీముల్లా ఖాన్, ప్రకాష్ రావు, మునిపల్లె చిన్న, ఇర్మే తదితరులు పాల్గొన్నారు. పనిని బట్టి వచ్చేది, కానీ ఆ పదవికి ఒన్ని తేవాలంటే ఆ పదవికి బాధ్యతలు జోడించే విధంగా ఎవరైతే రైతులు ఉంటారో ఆ రైతుల కోసం మనం కష్టపడే విధంగా, ఆ రైతులు యూరియాలు కానీ డిఏపీలు కానీ సకాలంలో అందే విధంగా, అలాగే నీటి సంఘం వాళ్ళతో కూడా టచ్లో ఉండి, ఇటు నీటి సంఘ ప్రెసిడెంట్లు, ఇటు సొసైటీ ప్రెసిడెంట్లు, అటు మార్కెట్ యార్డ్ వాళ్ళు మరియు వ్యవసాయదారులు వీళ్ళందరూ ఒక సమన్వయం చేసుకుని మేలు చేసే విధంగా, వాళ్ళ పదవులు నిర్వహించే విధంగా వీళ్ళు ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గొప్పది బాధ్యత, పార్టీ కన్నా గొప్పది కష్టం. ఏ రాగద్వేషాలు లేక రైతు అనేదే ఒక కుటుంబంగా, రైతే ఒక కులంగా, రైతే మన దేశానికి వెనుముకగా, రైతే మహారాజుగా, జై కిసాన్ అంటూ పిలువబడే రైతుల కోసం మీరు ఇది పదవిని బాధ్యతగా తీసుకుని వాళ్ళందరికీ కులాలకి, మతాలకి అతీతంగా, ఆఖరికి పార్టీలకు అతీతంగా కూడా మనం రైతు అనేది ఒక కులంగా, ఒక పార్టీగా భావించి పనిచేయాల్సిన అవసరం మీకు ఉంది అని సందర్భంగా తెలియజేయాలి. విద్యుత్ స్మార్ట్ మీటర్లు తొలగించి ట్రూ ఆఫ్ ఇంధన సర్దుబాటు ఛార్జీలు, అదనపు భారాలు తగ్గించాలని ప్రజావేదిక కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి కొండయ్య అన్నారు. కర్లపాలెం ఐలాండ్ సెంటర్లో విద్యుత్ ఛార్జీలు నిలువు దోపిడీ ఆపాలి, ప్రమాదకర స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి, కరపత్రాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొండయ్య మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి 32,000 కోట్ల ప్రజలపై భారం మోపిందన్నారు. విద్యుత్ బాధలు ఉండదని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. అదనపు ఛార్జీల వల్ల పేద మధ్యతరగతి ప్రజలు, వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఆగస్టు 5న విద్యుత్ ప్రభుత్వ కార్యాలయాల వద్ద వినతి పత్రం అందించేందుకు గాను ప్రజలు తరలి రావాలని కొండయ్య పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటి నాయకులు నాగేశ్వరరావు, జలాది విజయరాజు తదితరులు ఉన్నారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లని ఆపివేయాలని, అంటే విద్యుత్ సంస్థలు చేస్తున్న నిలువు దోపిడీ కూడా ఆపాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజావేదిక ఆధ్వర్యంలో ఒక పెద్ద ఉద్యమాన్ని వివిధ ప్రజా సంఘాలు ప్రజావేదిక పేరుతో ప్రారంభించాయి. అందులో భాగంగా రేపు 5వ తారీఖున కలెక్టర్ ఏఈ ఆఫీసుల ముందు, విద్యుత్ ఏఈ ఆఫీసుల ముందు ధర్నాలు, ఆందోళన జరుగుతూ ఉంది. ఈ విషయాన్ని, వీటి ప్రమాదాన్ని ప్రజలకి వివరించడం కోసం ఈరోజు కర్లపాలెంలో కరపత్రాల పంపిణీ చేస్తూ ప్రచారం చేయడం జరిగింది. సోదరులారా, ఇవాళ బిగుస్తున్న స్మార్ట్ మీటర్లు రాబోయే కాలంలో సెలలో రీఛార్జ్ చేసుకునే విధంగా రీఛార్జ్ చేసుకోవాలి. ఇప్పటికే స్మార్ట్ మీటర్లు పెట్టిన చోట్ల రీడింగ్లు చాలా ఎక్కువ వస్తున్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. కొన్ని చోట్ల మాకు ఈ స్మార్ట్ మీటర్లు వద్దు, తీసివేయండి అని అడుగుతూ ఉన్నారు. కాబట్టి స్మార్ట్ మీటర్లని రద్దు చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. ఈ స్మార్ట్ మీటర్లని జగన్ పరిపాలనా కాలంలో పెట్టారు. అప్పుడు లోకేష్ గారు స్మార్ట్ మీటర్లని పగలగొట్టండి అని చెప్పి ఆయన పిలిపించారు. ఇవాళ అదే లోకేష్ గారు బిగిస్తూ ఉన్నారు.
అదేవిధంగా అప్పుడు ఏదైతే జగన్ గారి బినామీ కంపెనీ అని చెప్పారో అదే కంపెనీకి ఇప్పుడు కాంట్రాక్ట్ ఇచ్చి పని చేయించుకుంటున్నా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి వెంటనే స్పందించి 24వ వార్డు రజకుల శ్మశాన వాటికను శుభ్రం చేసినందుకు బహుజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు శీలం రోజన్ బాబు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. శ్మశాన వాటికను సందర్శించిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. శ్మశాన వాటిక పరిరక్షణ కొరకు గేట్ ఏర్పాటు చేసి ప్రతిరోజు పోలీసులు వచ్చి వెళ్లాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. అదేవిధంగా బహుజన సమాజ్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు డాక్టర్ గూదె రాజారావు మాట్లాడుతూ 25 సెంట్ల స్థలం ఉన్న శ్మశాన వాటికను రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించుకుని ప్లాట్స్ వేసి అమ్ముకున్నారని వెంటనే సర్వే చేసి రజకులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బహుజన శక్తి పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు మంచాల అనంత్ ఉదయ్ కిరణ్ తదితరులు ఉన్నారు. రజకులకు సంబంధించిన శ్మశాన వాటిక ఇక్కడ ఉందండి. అయితే ఇది గత కొన్ని రోజుల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇది ఆదరణకు నోచుకోకుండా పిచ్చి మొక్కలతో ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. మేము ఈ విషయాన్ని బహిరంగముఖంగా మీడియా మిత్రుల సహకారంతో మేము అందరికీ తెలియపరిచాం. కానీ మున్సిపల్ కమిషనర్ గారు స్పందించి దీన్ని అంతా శుభ్రం చేయించడం జరిగింది. అదేవిధంగా కమిషనర్ గారికి మరలా ఇంకొక వినతి పత్రం ఇచ్చాం. ఇక్కడ గేట్లు సెక్యూరిటీ ఏర్పాటు చేయమని కూడా అడిగాం. తర్వాత ఇసుక పోసి ఇదంతా గుంటగా ఉంది, ఇదంతా కూడా మెరక లేపమని చెప్పి అడిగాం. దీన్ని ఇంకొంచెం అభివృద్ధి పరిస్తే రజకులందరూ కూడా దీన్ని సక్రమంగా వినియోగించుకుంటారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ఈరోజు 24వ వార్డు డ్రైవర్స్ కాలనీ రజిక కాలనీలో ఉన్నాం. ఆ కాలనీ ఈ శ్మశాన వాటిక దగ్గర ఉన్నాము. ఈ శ్మశాన వాటిక భూమి ప్రభుత్వ భూమి 74/2 సర్వే నెంబర్లో 23 సెంట్ల భూమి ఇది. ఈ 23 సెంట్ల శ్మశానం భూమిని దగ్గరగా ఒక 5 సెంట్లు చేశారు. ఈ 15 సెంట్ల భూమి ఈ లేఅవుట్ వేసిన ఈ రియల్ ఎస్టేట్ అక్రమదారులు ఆ రియల్ ఎస్టేట్లో కలిపేసుకొని అమ్ముకోవడం జరిగింది. శ్మశాన భూమిని కూడా దోచుకోవడానికి కొంతమంది తయారయ్యారు. ఈ విషయంపై ప్రభుత్వ అధికారులు చర్య తీసుకొని ఈ శ్మశాన భూమిని శ్మశానానికే ఉపయోగించాలని బహుజన సమాజ్ పార్టీ కోరుకుంటుంది. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరల్ని కూటమి ప్రభుత్వం ఎందుకు కల్పించలేకపోతుందని వైఎస్ఆర్సీపీ బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి ప్రశ్నించారు. కర్లపాలెం మండలం కర్లపాలెం పెదపులుగు వారిపాలెం గ్రామంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ రచ్చబండ కార్యక్రమాలు వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు ఎల్లావుల ఎండుకొండల అధ్యక్షతన జరిగాయి. ఈ సందర్భంగా రఘుపతి మాట్లాడారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రైతులు పండించిన ధాన్యానికి క్వింటాలకు 1,800 రూపాయలు చెల్లించి ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేసి రైతుల అకౌంట్లో నగదు జమ చేశారని తెలిపారు. నేడు చంద్రబాబు ప్రభుత్వం ధాన్యానికి 1,400 కంటే ఎక్కువ ఇవ్వడం లేదని, ధాన్యం అమ్మిన రైతులు నగదు కోసం నెలల తరబడి ఎదురుచూస్తున్న దుస్థితి నెలకొందని ఆవేదన చెందారు. ఈ కార్యక్రమంలో చిక్కల సాగర్ వైస్ ఎంపీపీ పందరబోయిన సుబ్బారావు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ తొంతిబోయిన సీతారాం రెడ్డి, పార్టీ నాయకులు ఎండి అమీర్ బేగ్, ఆసిఫ్ అలీ, అట్ల నాగేశ్వర్ రెడ్డి, జయభారత్ రెడ్డి, పివి సురేష్, శంషీర్, ఇమ్రాన్, కాగిత మహేష్, జానీ, అట్లపొలి రెడ్డి, హరిబాబు రెడ్డి, అక్కల శ్రీనివాస్ రెడ్డి, స్వామిరెడ్డి, శివారెడ్డి, రత్నం, మనోహర్ ఉన్నారు. ఎలక్షన్ వచ్చి దురదృష్టవశాత్తు సరే మనం ఓడిపోయాం, గెలిచిన వాళ్ళు ఏమన్నా చేశారా? 1,85 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించాం కదా, ఎందుకు చేయలే? గుంటలు లేనటువంటి రోడ్లు, మీరు రేపటి ఉగాదికి గుంటలు లేని రోడ్లు చూస్తారంటే ఎక్కడ ఉన్న గుంటలు లేవా? ఇప్పుడు నా దుంప దిగింది అక్కడి నుంచి వచ్చేప్పటికి కారు అది అంటది గుంటలు లేని రోడ్లు అంట. మరి ఎంత బడాయి మాటలు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయనకి తెలియదు రావడదు, మేము చేసి చూపిస్తాం, డెవలప్మెంట్ అంటే మేమే, ఉద్యోగాలు తీసుకోవడం అంటే మేమే అన్నాడు. ఏం ఉద్యోగాలు తెచ్చావయ్యా నువ్వు? ఉన్న ఉద్యోగాలు ఓడగొట్టావు. 2,75,000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే వాలంటీర్లుగా వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టావు. ఆ రేషన్ బాబు ఇవ్వడానికి బళ్ళు పెట్టి వాళ్ళకి డ్రైవర్లకు ఉద్యోగాలు ఇస్తే వాళ్ళందరూ ఉద్యోగాలు ఓడగొట్టి ఎందుకు కూర్చోబెట్టావు? నువ్వు ఇచ్చిన ఉద్యోగం ఏది అడుగుతున్నా? ఎక్కడొచ్చింది డబ్బులు? ఇన్వెస్ట్మెంట్ ఎక్కడొచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో సుమారుగా 15,000 పైన సచివాలయాలు కడితే అది డెవలప్మెంట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 15,000 పైన ఆర్బీకేలు కడితే అది డెవలప్మెంట్ కాదు. సచివాలయాలు కట్టాడు, ఆర్బీకేలు కట్టాడు, వెల్నెస్ సెంటర్లు కట్టాడు, పోర్ట్లు కట్టాడు. మరి ఇన్ని రకాలుగా డెవలప్ చేస్తే అదంతా డెవలప్ కాదని ఏదో 4 గుంటలు పడ్డ రోడ్లను చూపించి జనాలందరినీ కూడా మోసం చేస్తారు. ఏం అదిగా లేదు, ఏం లేదు, ఆయన ఏదో సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాడు కానీ అభివృద్ధి చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆయన మీద నిందలు వేశారు. ఈరోజు 14 నెలల తర్వాత మనం మాట్లాడుకుంటా ఉంటే ఏం రోడ్లు వేశారు అడుగుతున్నాను. ఆ రోజు ఉన్నంతలో మనకు ఇచ్చిన సమయం అంతా భగవంతుడు 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా వల్ల పోయింది. ఆ కరోనా సమయంలో కూడా
మనకి టెన్షన్గా చెప్పిన దాని ప్రకారం నెలకో 2 నెలలకో డబ్బులు వేయడానికే జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడాల్సి వచ్చింది. అయినా మనకున్న 3 ఏళ్లలో 6 నెలలు చివరి ఎలక్షన్స్ తీసుకెళ్ళి 2.5 సంవత్సరాలు. ఆ 2.5 సంవత్సరంలో దండుబాటుకి మరి అంతా కూడా వెడల్పు చేసి పెద్ద రోడ్డు వేయాలని సంకల్పంతో ఆ రోజన్నీ కూడా ఇది క్లియర్ చేసుకుంటూ వెళ్ళాం. మరి 14 నెలలు అయింది కదా, దాని మీద ఇంకొంచెం చెయ్యొచ్చు కదా. ఎక్కడ ఒక గంప మన్ను పోసినటువంటి పరిస్థితి లేదు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లకు విద్యార్థులు దూరంగా ఉండాలని పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ చంద్రావతి అన్నారు. బాపట్ల పట్టణంలోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలోని విద్యార్థులకు శక్తి యాప్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శక్తి యాప్ వలన విద్యార్థులకు చాలా ఉపయోగాలు ఉన్నాయని సందర్భంగా ఆమె పేర్కొన్నారు. విద్యార్థిని యొక్క వివరాల్ని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో పొందుపరచవద్దని సూచించారు. ఫోటో మార్పింగ్ చేసి బ్లాక్ మెయిలింగ్కి పాల్పడే అవకాశం ఉందని, అందువల్ల పలు జాగ్రత్తగా ఉండాలన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చెప్పిన మంచి సలహాలు పాటించాలన్నారు. తెలియని వ్యక్తులు ఎవరైనా మాయమట్టలు చెప్పేవారిని నమ్మవద్దన్నారు. ఎవరైనా అటువంటి వారు ఉన్నట్లు అనుమానం వస్తే వెంటనే తల్లిదండ్రులకు తెలియజేయాలని, ఆపై పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ పత్తిపాటి మోహన్ రావు, కళాశాల అధ్యాపకులు శ్రీధర్, పోలీసు సిబ్బంది, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏదైతే సోషల్ మీడియా ఉందో దాని పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీరు ఆపరేట్ చేయాలి, మీరు ఫ్రెండ్షిప్ చేయాలి, అలాగే హ్యాపీగా మీ స్వేచ్ఛకి ఎవరు అడ్డు రానంత వరకు బాగానే ఉండాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, మీరు ఫ్రెండ్లీగా ఎదుటి వాళ్ళ యొక్క వివరాలు తెలియకపోయినా మీకు మీరుగా మీ వివరాలు వాళ్ళకి ప్రతి ఈవెంట్ పిన్ టు పిన్ పోస్ట్ చేసేస్తున్నారు. అవునా కాదా? ఏదైనా పెళ్ళికి వెళ్ళారు, ఫేస్బుక్లో వెంటనే విత్ మై ఫ్యామిలీ అటెండెడ్ మ్యారేజ్, అంతే కదా. ఎక్కడికైనా కాలేజ్ నుంచి బయటికి వెళ్ళారు, నవ్ ఐ మీన్ అవుట్ సైడ్ ఆఫ్ ద కాలేజ్ పెట్టేస్తున్నారా లేదా? ఇంట్లోకి వెళ్తున్నారు, ఓ నవ్ ఐ మీన్ గెట్ ఇన్ టు ద హౌస్ అని పెట్టేస్తున్నారు. సో వాటి వల్ల యూస్ ఏంటి, వాటి వల్ల ఏమైతే ఏం కాదు అనుకుంటున్నారు, అంతేనా? మీరు అక్కడే ఆ పొరపాటు ఆలోచిస్తున్నారమ్మా. ఫస్ట్ ఫ్రెండ్లీ చాట్గానే చేస్తున్నారు, ఫ్రెండ్లీగానే ఉంటున్నారు అమ్మాయిని ట్రాప్లో దింపే కొంతమంది. తర్వాత మీ దగ్గర నుండి మీ ఫ్యామిలీ వివరాలు కానీ, మీ వివరాలు కానీ, మీ యొక్క ఫొటోస్ కానీ గ్యాదర్ చేసుకుంటున్నారు. జస్ట్ ఒక ఫోన్ నెంబర్ చాలు, మీ యొక్క ఫొటోస్, మీ యొక్క బయోడేటా మొత్తాన్ని అప్లోడ్ చేసి తీసేసుకోగలుగుతారు. అర్థమైనా? ఈ రోజుల్లో ఎక్కువగా జరుగుతున్నది ఏంటి, ఫోటో మార్పింగ్, వీడియో క్రియేటివిటీ, ఫేక్ వీడియోస్, ఫేక్ ఐడెంటిటీస్తో చాలామంది కూడా ట్రాప్ చేస్తూ ఉంటారు. ఎలా? మన ఒరిజినల్ ఫొటోస్లా ఉంచడం, మన ఫేస్ని తీసుకెళ్ళి ఏదో ఒక అన్నోన్ బాడీకి లింక్ చేసేసి అవే ఫొటోస్ మళ్ళీ మీకు సెండ్ చేస్తారు. సో ఇది నువ్వు ఇలా పెట్టావని చెప్పి మీ మమ్మీ వాళ్ళకి చెప్తాను, ఇలా పెట్టామని చెప్పి మీ సోషల్ మీడియా, మీ ఫ్రెండ్స్ గ్రూప్లో దీన్ని వైరల్ చేస్తాను, నా మాట వినకపోతే ఇలా చేస్తానని చాలామంది బెదిరించే వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజుల్లో. సో మీ యొక్క వ్యక్తిగత సోషల్ మీడియా వేదికగా ఎంత గోప్యతగా ఉంటే అంత మీకే మంచిది. బాపట్ల పట్టణంలోని శ్రీ శంకర్ విద్యాలయంలో శ్రీ శ్రీ బ్రహ్మానంద తీర్థస్వామి వారి జయంతి మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల నుండి కూడా వచ్చిన 30 మంది వేద పండితులచే చతుశ్రద్ధ సదస్సు నిర్వహించడం జరిగింది. బ్రహ్మం రామశాస్త్రి సోమయాజులు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ సభకు తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన బ్రహ్మశ్రీ గుల్లపల్లి చిన్న ఆంజనేయులు గణపాటి పర్యవేక్షణకర్తగా వ్యవహరించారు. పాఠశాల అధ్యాపకులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పండితుల్ని సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ శంకర విద్యాలయ ఉపాధ్యక్షులు బాబు నాగేంద్ర, కార్యదర్శి చలపతిరావు, సంయుక్త కార్యదర్శి శేఖరం భుజగేంద్ర మౌలి, శ్రీరామ శర్మ తదితరులు పాల్గొన్నారు. రైతులకు అండగా నిలిచిన వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జి కర్త వరకుటి అశోక్ బాబుపై పోలీసులు దాడి చేయడం హేమన చర్య అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల జిల్లా దివ్యాంగుల విభాగ అధ్యక్షులు చెల్లా రామయ్య అన్నారు. వరకుటి అశోక్ బాబును ఆసుపత్రిలో ఆయన పరామర్శించి సంఘీభావం తెలిపారు.
రైతన్నలకు అండదండలుగా ఉండి దీక్ష చేస్తున్న వరికొటి అశోక్ బాబు బట్టిప్రోలు మండలం మురుగు కాల్వలో ఉన్న గుర్రపు డెక్కల్ని శుభ్రం చేసి సాగు కాల్వలో రైతుల పంటల కోసం నీరు అందించాలని ప్రభుత్వ అధికారులకు నిరసన తెలియజేస్తుంటే కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుందని అన్నారు. మంత్రి అనగాని సత్యప్రసాద్, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబులు పోలీసులను వెంటబెట్టుకుని దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. సీఎం చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లు రైతుల సమస్యల్ని గాలికి వదిలేశారని మండిపడ్డారు. రైతుల సమస్యల్ని పరిష్కరించాలని, రైతులకు న్యాయం చేసే వరకు పోరాటం చేస్తామని నిరసన తెలుపుతూ మంచినీళ్లు కూడా తాగకుండా డాక్టర్స్ చేసే వైద్య పరీక్షలు కూడా చేయించుకోకుండా దీక్ష చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా స్పందించి బాపట్ల జిల్లా కలెక్టర్ వెంటనే రైతుల సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఒక భరోసా ఇచ్చి ఒక రేటర్ అశోక్ అన్న రైతుల కొరకు ఏమూరు నియోజకవర్గంలో రైతుల కొరకు ఒక కాలువలో ఎక్కువ ఆకులు, చెట్లు ఇలాంటి ఎంతో ఇబ్బంది ఉన్న పరిస్థితికి, రైతులకి వెళ్లాల్సిన వాటర్కి ఇబ్బంది అవుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వం అధికారులకి నిరసన కార్యక్రమం ద్వారా నిన్న అన్న నిరసన తెలుపుతుంటే పోలీసు వాళ్ళు ఈరోజు కూటమి ప్రభుత్వంలో పోలీసు వాళ్ళ వైఖరి ఎలా ఉన్నదంటే రోడ్ల మీద తిరిగే వీధి రౌడీల కన్నా కూడా పోలీసు వాళ్ళు దారుణమైన ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న మంత్రుల్లో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే ఈ నియోజకవర్గంలో ఉన్న సత్యప్రసాద్ లాంటి మంత్రులు లాంటి వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని ఒక ఇన్ఛార్జి, నియోజకవర్గానికి ఇన్ఛార్జి అయిన అశోక్ బాబు అన్నని నిన్న ఎంతో దారుణంగా నెట్టుకుంటూ కొట్టుకుంటూ తీసుకొస్తాం అనేది వైఎస్ఆర్ పార్టీ నుంచి కూడా, బాపట్ల జిల్లా నుంచి కూడా మేము ఖండిస్తున్నాము. తప్పకుండా రైతులకి న్యాయం జరిగే వరకు కూడా అశోక్ బాబు అన్న నిన్నటి నుంచి ఇప్పటి వరకు మంచినీళ్లు కూడా తాగకుండా ఇక్కడ ఆపట్లోనే నిరాదీక్ష కొనసాగుతున్నాడు. తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా రైతులకి అశోక్ బాబు అన్న ఏ డిమాండ్ చేసి ఉన్నాడో దాని ప్రకారంగా తప్పకుండా రైతులకి వెంటనే రైతులకు కావాల్సిన వసతి కల్పించకపోతే తప్పకుండా అశోక్ బాబు అన్న వెంట ఇక్కడున్న నాయకులమి రాష్ట్ర స్థాయిలో కావచ్చు, బాపట్ల జిల్లా స్థాయిలో కావచ్చు, ఏమూరు నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులతో సగా కూడా అశోక్ బాబు అన్న లోపల మంచినీళ్లు కూడా తాకుండా నిరసన తెలుపుతుండే ఆపట్లో బయట కార్యకర్తలు, నాయకులందరం కూడా రోడ్డు మీద నిన్నటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇక్కడ మంచినీళ్లు కూడా ముట్టకుండా ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వానికి నిజంగా కొంచెమైనా రైతుల మీద మంచి ఉద్దేశం ఉంటే ఇప్పటికైనా అశోక్ బాబు అన్న తీసుకున్న మీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన, అధికారుల దృష్టికి తీసుకొచ్చిన నిర్ణయం ఏమున్నదో రైతులకు ఇప్పుడైనా మేము మంచి చేయాలని కోరుకుంటున్నాం. ఆర్టిన్ స్మార్ట్ అండ్ ఈపీఐటీ రీసెర్చ్ ల్యాబ్స్ హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో చీరాల సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో బీటెక్ ఈసీఈ విభాగ విద్యార్థులకు గత 6 రోజులుగా నిర్వహిస్తున్న డ్రోన్ డెవలప్మెంట్ యూజింగ్ ఏఐపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి వనమ రామకృష్ణారావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు, ప్రిన్సిపల్ అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. In our college, St. Anne's College of Engineering and Technology Autonomous, we attended workshop on 28th July. It ended on this day, 2nd August. Very, very happy to tell that we learned lot of things about the operation of drones and working of drones. We're very thankful to our workshop teachers. Third year ECE C-section మా కాలేజ్లో డ్రోన్ టెక్నాలజీ యూజింగ్ ఏఐ వర్క్షాప్ కండక్ట్ చేశారు. ఫస్ట్ డేలో ఇంట్రడక్షన్, క్యాలిబ్రేషన్, హౌ టు ఫ్లై డ్రోన్ అన్నీ నేర్పించారు. థ్యాంక్ యూ టు ద డ్రోన్ టెక్నాలజీ టీమ్ సార్. మాజీ శాసనసభ్యులు, మాజీ ఉపసభాపతి కోన రఘుపతి పుట్టినరోజు వేడుకల్ని బాపట్ల పట్టణంలోని ఆయన స్వగృహంలో అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలమాల వేసి శాలువాలతో సత్కరించారు. అనంతరం కేక్ ని కట్ చేసి పంచిపెట్టి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, వివిధ గ్రామాల ప్రజలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఇనకొల్లు పోలీసురావు అన్నారు. పిట్టలవానిపాలెం మండలం పిట్టువారిపాలెం గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంతో ఏట్రా బాలరెడ్డి, కోటేశ్వరమ్మ కుటుంబం సర్వం కోల్పోయారు. వారి కుటుంబానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బాపట్ల జిల్లా నుండి తాత్కాలిక గుడారానికి టార్పలిన్ పట్టాను అందించారు. బాపట్లకు చెందిన బొంతా సామిల్, తాయగరాజు వారి సహకారంతో నిత్యావసర సరుకుల్ని, బట్టలను, వంట సామగ్రిని పోలీసురావు చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో పీవీ పాలెం రెడ్ క్రాస్ సభ్యులు కె సోమరాజు, డి దుర్గాప్రసాద్, ఐ కరుణాసాగర్ తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా పీవీపాలెం మండలం పిట్టువారిపాలెం గ్రామంలో
మరి ఏట్రా కోటేశ్వరమ్మ ఇల్లు, మరి బాలకోటిరెడ్డి వాళ్ళ ఇల్లు అగ్నికి ఆహుతి అయిన సందర్భంలో బాపట్ల జిల్లా రెడ్ క్రాస్ వారు సంబంధించి కర్లపాలెం మండలం సబ్ బ్రాంచ్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నుంచి మరి బాపట్ల వారి సహకారంతో వారి ప్రస్తుతానికి డేరా అమర్చుకోవటానికి ఒక టార్పిలిన్ పట్టాను. మరి అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ప్రస్తుతానికి బాపట్ల జిల్లా రెడ్ క్రాస్ యూనిట్లో కొంత సామాగ్రి ఇంకా రావాల్సింది పైనుంచి మరి ఒక కుటుంబానికి ఇస్తున్నాం. ఈరోజు మిగిలిన కుటుంబానికి తర్వాత ఇస్తాం. ఇక్కడికి వచ్చిన 2 కుటుంబాలను తెలియపరిచారు. వారికి కూడా రెడ్ క్రాస్ తరపు నుంచి మేము అందించవలసిన వంట సామాగ్రి కానీ టార్పిలిన్ పట్ట కానీ అందిస్తాము. మరి ఈ సమయంలో పియుపాలెం మండల ప్రతినిధులుగా ఉన్న సోమరాజు, దుర్గాభవాని మాకు తెలియపరిచారు. ఆ విషయాన్ని అందుకొని మేము ఈ మండలానికి వచ్చి మరి ఈ సమయంలో అగ్ని ప్రమాదానికి గురైన వీళ్ళకి మా స్నేహితుడు బొంత శామిల్ త్యాగరాజ్ వారి సహకారంతో మరి రైసు, బట్టలు, నిత్యావసర సరుకులు, వంట సామాగ్రి ఈ కుటుంబానికి పంపిణీ చేస్తున్నాం. రెడ్ క్రాస్ సొసైటీ నుంచి టార్పిలిన్ పట్టాలు ఒకటి ప్రొవైడ్ చేశాము. మరి ఆ విధంగా ఆపదలో ఉన్న వారిని అందరూ కూడా సహాయపడాలి. ఎవరి వంతు వారుగా సమాజంలో మెరుగైన సమాజానికి, ఆరోగ్యవంతమైన సమాజానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కృషి చేస్తుంది. కర్లపాలెం శ్రీ రామకృష్ణ సేవా సమితిలో పేరలి నరసయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత బీపీ షుగర్ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ప్రముఖ వైద్యులు చెల్లా రామ్మోహన్ రావు పాల్గొని 100 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి నెలకు సరిపడా మందులను ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు తిమ్మరాజు, వెంకట సుబ్బారావు, పెనుమత్స బాపిరాజు, జిడుగు వెంకటేశ్వర్లు, తవ్వస్వామి, తునుగుంట్ల పార్వతి, లలితమ్మ, చందు, మణి, సత్యవతి తదితరులు పాల్గొన్నారు. ఈ బీపీ షుగర్ గురించి ఒకరికొకరు చర్చించుకోవడం, భోజనం చేసుకోవడం, మందులు తీసుకోవడం, ఇది ఒక పండుగ వాతావరణం లాగా ఈ రామకృష్ణ సేవా సమితిలో సుమారు 16 సంవత్సరాల నుంచి జరుగుతుందనుకుంటాను. ఇలాగే హాయిగా వస్తున్నారు, ఒకళ్ళొకరు పలకరించుకుంటున్నారు, అందరూ కలిసి భోజనం చేస్తున్నారు, మందులు తీసుకుని వెళ్తున్నారు. ఇలా చాలాళ్ళు ఇంకా కలిసి జీవించాలని, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరూ షుగర్ జాగ్రత్తగా అన్ని నియమాలు చక్కగా పాటిస్తూ, మందులు సక్రమంగా వేసుకుంటూ, పథ్యాలు జాగ్రత్తగా పాటిస్తూ ప్రతి ఒక్కరూ. చందోలు బండ్లమ్మ ఆలయానికి బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ గంగాధర్ గౌడ్ వేచేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రసిద్ధిగాంచిన పిటిలవానిపాలెం మండలం చందోలు బగలాముఖి అమ్మవారి ఆలయానికి బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ గౌరవనీయులు గంగాధర్ గౌడ్ దంపతులు సతీ సమేతంగా ఆలయానికి వేచేశారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి వారికి వేద ఆశీర్వచనం జరిపించి శాలువ, అమ్మవారి చిత్రపటంతో సత్కరించడం జరిగింది. దేవాదాయ శాఖ మాసపత్రిక అయినటువంటి ఆరాధన పుస్తకాన్ని వారు భక్తులకు దేవస్థానం తరపున ఉచితంగా అందించారు. శ్రీ అమ్మవారి ఆలయానికి పుచ్చకుర్తి వారి పాలెం మరియు ఏమినేని వారి పాలెం నుండి విశేషంగా భక్తులు వీచేసి శ్రావణ మాసం సందర్భంగా పసుపు కుంకుమలు సమర్పించారని ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి తెలియపరిచారు. బాపట్ల జిల్లాలో ప్రసిద్ధిగాంచినటువంటి ప్రముఖ శక్తి క్షేత్రమైనటువంటి శ్రీ బగలాముఖి అమ్మవారి ఆలయంలో ఈరోజు శ్రావణ మాసంలో వచ్చేటువంటి తొలి ఆదివారం సందర్భంగా అనేక మంది సుదూర ప్రాంతాల నుండి అమ్మవారి ఆలయానికి విచ్చేసి అమ్మవారికి భక్తి ప్రపత్తులతో పొంగళ్ళు, మొక్కుబళ్ళు, పూజా కార్యక్రమాలు, కుంకుమార్చనలు ఇవన్నీ కూడా జరిపించుకొని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు. అలాగే ఈ రోజున మరి అనేక మంది దాతలు ఈ వచ్చిన భక్తులందరికీ కూడా ప్రసాద వినియోగాన్ని సమర్పణ చేశారు. అలాగే మన బాపట్ల జాయింట్ కలెక్టర్ గారైనటువంటి శ్రీ గౌరవనీయులు గంగాధర్ గౌడ్ గారు దంపతి సమేతంగా అమ్మవారి ఆలయానికి విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారి అనుగ్రహంతో ఈ బాపట్ల జిల్లా సుభిక్షంగా ఉండాలని వారు అమ్మవారికి వారి నమస్కారాలు తెలియపరిచారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉచిత వైద్య సేవల్ని ప్రజలు వినియోగించుకోవాలి. డాక్టర్ చెల్లా రామ్మోహన్ రావు.
విద్యుత్ స్మార్ట్ మీటర్లు తొలగించి ట్రూ ఆఫ్ ఇంధన సర్దుబాటు ఛార్జీలు తగ్గించాలి. ప్రజావేదిక కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి కొండయ్య. కాల్వ చివరి భూమి వరకు సాగునీరు అందించి పంటలు సక్రమంగా పండే విధంగా అధికారులు, నీటి సంఘాల నాయకులు సమన్వయంతో పనిచేయాలి. శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.